వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీ సెలబ్రేషన్స్లోని మనకి ఏ సబ్జెక్ట్ అయినా సరే యూపీఎస్సీ రిలేటెడ్ ఏ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలన్నా సరే సింగిల్ మాడ్యూల్స్ అనేవి 3000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే మీకు ఇండియన్ ఎకానమీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ ఇలాగే సింగిల్ మాడ్యూల్ అయినా సరే కేవలం 3000 రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 7th నవంబర్ వరకు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 1 year ఉంటుంది. సో ఏ రోజైతే యాక్సెస్ తీసుకుంటారో ఆ రోజు నుండి మీకు 1 year యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో దానివల్ల మీరు మాడ్యూల్ అనేది ఫినిష్ చేయొచ్చు. సో ఈ లోపల మీరు ఎన్నిసార్లైనా క్లాస్ వినొచ్చు అండ్ నోట్స్ కూడా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అలానే దివాళీ సెలబ్రేషన్స్లోని మనకి యూపీఎస్సీకి కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటిది సెపరేట్ మాడ్యూల్ కింద మీకు ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. దట్టు మీకు ఫ్లాట్ 50% ఆఫ్లోని ప్రొవైడ్ చేస్తున్నారు. సో 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 5,000కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లోని మీకు డైలీ లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతుంది అండ్ డైలీ వీక్లీ మంత్లీ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు మీరు రివైజ్ చేసుకోవడానికి. అండ్ మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడానికి ప్రతి వీక్కి అండ్ మంత్లీ టెస్ట్ అనేవి జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అనేది కూడా చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ రివిజన్ సిరీస్ అనేది జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీకు ఏంటి అంటే ఏవేవి ఇంపార్టెంట్ ఏంటి అని తెలుసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే. అండ్ గుర్తుపెట్టుకోండి, మన కరెంట్ అఫైర్స్ కోర్స్లని నాట్ జస్ట్ ద హిందూ మాత్రమే అనుకోకండి. సో పిఐబి రిలేటెడ్ కానీ, డౌన్ టు అర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ద హిందూ, ఇంకా లైవ్ మింట్ కానీ అలాంటివి ఏవైనా సరే మనకి యూపీఎస్సీ రిలేటెడ్ ఏ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చినా అవన్నీ కూడా మనకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీకు కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ తోటి యాక్సెస్ కూడా ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇంటరాక్షన్స్ విత్ దెమ్ అనమాట. ఓకేనా? సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూస్ సెషన్. సో దీన్ని ఈరోజు కవర్ చేయబోతుంది శాంతి మేడం. అండ్ ఈరోజు బర్నింగ్ ఇష్యూస్లోకి వచ్చేసరికి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే యునెస్కో నేమ్స్ కోజికోడ్ ద సిటీ ఆఫ్ లిటరేచర్. సిటీ ఆఫ్ లిటరేచర్ కింద కోజికోడ్ని యునెస్కో అనేది నేమ్ చేయటం అనేది జరిగింది. అయితే ఈ ట్యాగ్ తాలూకా మీనింగ్ ఏంటి అనేది ఈ యొక్క ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే? సో ఈ యొక్క పర్టికులర్ టాపిక్లోని నేను మీకు ఏమేమి కవర్ చేస్తాను ఏంటి అనేది యూ విల్ బి గోయింగ్ టు సీ. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిటీ ఆఫ్ కోజికోడ్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి అనేది ఉంది అండ్ తర్వాత దీని తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఏంటి, కోజికోడ్ అండ్ తర్వాత కోజికోడ్ని ఎందుకు లిటరేచర్ కింద అంటారు అండ్ దాన్ని ఎందుకు యునెస్కో తాలూకా లిస్ట్లోని క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లోని యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటే ఏంటి అండ్ ఈ నెట్వర్క్లోని కోజికోడ్తో పాటు ఇండియాలోని ఇంకేమైనా సిటీస్ అనేవి ఉన్నాయా, అయితే ఇంకా తర్వాత ఈ యుఎన్సిసిఎన్ ఏదైతే ఉందో దాని తాలూకు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు ఇది స్టార్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఈవెన్ యూ విల్ కమ్ టు నో యునెస్కో గురించి కూడా మీరు తెలుసుకుంటారన్నమాట. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. సో యాజ్ నేను డిస్కస్ చేసినట్టు ఫస్ట్ వీ షల్ బి గోయింగ్ టు సీ కోజికోడ్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి అనేది ఉంది. సో కోజికోడ్ వచ్చేసరికి మీకు ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళలోని లొకేట్ అయ్యి ఉండడం జరిగింది. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ మ్యాప్ పాయింటింగ్లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే కోజికోడ్ అనేది నార్దర్న్ పార్ట్లో లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. ఓకే? నార్దర్న్ పార్ట్ ఆఫ్ కేరళలోని ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ అనమాట. అయితే దీనికి రీసెంట్లీ యునెస్కో తాలూకా యుఎన్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, సో దీన్నే ఏమంటారు, యుఎన్సిసిఎన్ అని కూడా అంటారు. సో ఈ యుఎన్సిసిఎన్ వాళ్ళు కేరళలోని లొకేట్ అయి ఉన్న కోజికోడ్కి ఏంటి డిజైగ్నేషన్ అనేది ఇచ్చారు, ది సిటీ ఆఫ్ లిటరేచర్. ఓకే,
ద సిటీ ఆఫ్ లిటరేచర్ అని చెప్పేసి దీనికి ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అంటే యాక్చువల్లీ ఇలాగా అంటే ఇలాంటి నెట్వర్క్ క్రియేటివ్ ప్లేసెస్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడాను వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఏ ఏరియాలోనైతే క్రియేటివిటీ అనేది ఉంది ఎట్సెట్రా డిఫరెంట్ థీమ్స్లోని ఫీల్డ్స్లోని ఇస్తూ ఉంటారు. అలాగా కోజికోడ్కి వచ్చేసరికి ద సిటీ ఆఫ్ లిటరేచర్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే గ్వాలియర్కి కూడా మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్కి కూడాను ఈ ట్యాగ్ అనేది వచ్చింది. దీనికి వచ్చిన ట్యాగ్ ఏంటి? ద సిటీ ఆఫ్ మ్యూజిక్లోని రావడం జరిగింది. సో ఈ పాటికి మీకు డౌట్ వచ్చి ఉండాలి, మేడం అలాంటప్పుడు అసలు యుఎన్సిసిఎన్లోని దేంట్లో రిలేటెడ్ అనేది ఇస్తారు అని చెప్పేసి. సో ఏ వాటిల్లో ఇస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, ఆర్ట్స్లోని అండ్ అలానే లిటరేచర్లో కానీ అండ్ మ్యూజిక్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఫిల్మ్లో కానీ డిజైన్స్లో కానీ అంటే ఒక్కొక్క సిటీకి ఏదైతే దాంట్లో ఉంటుంది. ఫోక్ క్రాఫ్ట్స్లో కానీ ఫోక్ ఆర్ట్స్ ఆర్ క్రాఫ్ట్స్ కానీ అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీడియా ఆర్ట్స్ కానీ ఇలాంటి రిలేటెడ్లోని సిటీస్కి ఎస్పెషల్లీ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, సిటీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సిటీస్కే ఎందుకు ఇస్తారు అనేది కూడా నేను ఆబ్జెక్టివ్స్లో మీకు క్లియర్గా చెప్తాను, డోంట్ వరీ. యాజ్ ఆఫ్ నౌ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవరిస్తారు? యుఎన్సిసి వాళ్ళు ఇస్తారు. ఓకే, యుఎన్సిసి వాళ్ళు ఎవరికి ఇస్తారు? సో సిటీస్ వాళ్ళకి దేంట్లో అయితే క్రియేటివిటీ అనేది చూపిస్తారు. అంటే క్రియేటివిటీ అంటే అర్థం ఏంటి? డిఫరెంట్గా ఆలోచించడం కానీ యునిక్గా ఆలోచించే విధానం కానీ అలాంటి వాటికి ఇస్తారు. అయితే ఏ ఫీల్డ్స్లో ఇస్తారు? ఆర్ట్స్, లిటరేచర్, మ్యూజిక్, ఫిల్మ్స్, డిజైన్, మీడియా ఆర్ట్స్, క్రాఫ్ట్స్ రిలేటెడ్ కానీ ఎక్సెట్రా ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఇస్తారు. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి మనకి ఇండియాలోని వెరీ రీసెంట్లీ జస్ట్ నిన్న ఆర్ డే బిఫోర్ యస్టర్డే యుఎన్సిసిఎన్ వచ్చేసరికి ఇండియాలోని ఉన్న కోజికోడ్కి ద సిటీ ఆఫ్ లిటరేచర్ అండ్ గ్వాలియర్ని కూడా ద సిటీ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పేసి యాడ్ చేయటం అనేది జరిగింది. ఓకేనా? అయితే మేడం ఇండియాలోని వీటికి మాత్రమే ఉన్నాయా? నో, ఇండియాలోని ఇంకొన్ని సిటీస్ అనేవి కూడా ఉండడం జరిగింది. ఆ సిటీస్ వచ్చేసరికి డూ రిమెంబర్ దట్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే వెరీ రీసెంట్లీ అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ అనమాట, శ్రీనగర్ అదర్ సిటీస్ అనమాట. శ్రీనగర్కి 2021లో రావడం జరిగింది. దేంట్లోని? క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్. సో వాటిల్లోని మెయిన్ ఎస్పెషల్లీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళకనమాట. అండ్ ముంబైకి ఎప్పుడు? 2019లోనమాట. దేనికి వచ్చింది? ఫిల్మ్ రిలేటెడ్ రావడం జరిగింది. అండ్ హైదరాబాద్ వచ్చేసరికి 2019లోనే దీనికి కూడాను గ్యాస్ట్రానమీ రిలేటెడ్ హైదరాబాద్కి రావడం జరిగింది. అండ్ తర్వాత చెన్నై వచ్చేసరికి ఎప్పుడు? 2017 క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్లోని అంటే ఇప్పుడు గ్వాలియర్కి ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా అనమాట. అండ్ అలానే జైపూర్కి 2015లో అనమాట క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ సేమ్ శ్రీనగర్ లాగే. అండ్ వారణాసికి 2015లోనే క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్. సో ఇప్పుడు గ్వాలియర్ కానీ చెన్నై కానీ వారణాసి ఈ మూడు మ్యూజిక్లోని, శ్రీనగర్ ఇంకా జైపూర్ వచ్చేసరికి క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్లోని, హైదరాబాద్ వచ్చేసరికి గ్యాస్ట్రానమీ, లిటరేచర్లోకి వచ్చేసరికి కోజికోడ్కి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఈ ఇండియాలోని ఈ యొక్క పర్టికులర్ సిటీస్కి ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్స్లోని ఈ ఫీల్డ్స్లోని క్రియేటివ్ సిటీస్ కింద సిసిఎన్ యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది ట్యాగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట.
అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యాగ్ అనేది కోజికోడ్కి ఎందుకు రావడం జరిగింది? ఓకేనా? సో ఈ కోజికోడ్కి రావడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ నార్త్లో ఉన్న కేరళలోని ఉన్న పార్ట్ ఈ కోజికోడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ హ్యాజ్ ఎ లాంగ్ హిస్టరీ అన్నమాట. లాంగ్ హిస్టరీ దేంట్లోని? ఇన్ లిటరేచర్. ఓకే, లిటరేచర్లోని లాంగ్ హిస్టరీ అనేది ఉండడం వల్ల దీనికి ఆ స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది రావడం జరిగిందనమాట. అయితే ఆ లాంగ్ హిస్టరీ అనేది ఏంటి అనేది చూద్దాం. సో ఫర్ ద ఫస్ట్ టైం 1887లోనమాట, 1887లోని ఫస్ట్ మలయాళం నోవెల్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అదే కుండలత 1887లోనే లిటరేచర్ అనేది స్టార్ట్ అయింది వీళ్ళకి. సో మలయాళం నోవెలిస్ట్ అనమాట. రాసింది నెడుంగడి, అతని పేరు ఓకే అప్పు నెడుంగడి. ఓకే, అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ వీటిల్లోని చాలామంది కోజికోడ్లోని చాలామంది ఉండడం జరిగింది. వాళ్ళలో ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కే పొట్టేకట్ అండ్ అలానే వైకోమ్ బషీర్ కానీ అండ్ ఈవెన్ ఉరూబ్ తిక్కొడియన్ ఎన్ఎన్ కక్కడ్, ఇలాగ ఫేమస్ ఆథర్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుండి? కోజికోడ్ నుండి. సో ఇంతమంది ఫేమస్ నోవెల్స్ కానీ లిటరేచర్కి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుండి ఉన్నారు. అండ్ అలానే కోజికోడ్ అనేది మీడియా ఆర్ట్స్ కానీ థియేట్రికల్ పర్ఫార్మెన్సెస్ కానీ ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనేది అవ్వడం జరిగిందనమాట. సో అందుకే కేరళ తాలూకా లిటరేచర్లో కానీ ఆర్ట్స్లో కానీ నోవెల్స్లో కానీ కోజికోడ్ నుండి వచ్చిన మెంబర్స్ అనేవాళ్ళు చాలా లిటరేచర్ కాంట్రిబ్యూట్ చేసిన కారణం వలన ఈ యొక్క సిటీకి ఆ హిస్టరీ అనేది ఉంది. అండ్ ఈ రోజుకి కూడా కోజికోడ్లని చాలా మంది ఇప్పటికీ కూడా నోవెలిస్ట్ కానీ పోయిట్స్ కానీ వీళ్ళందరూ కూడాను కోజికోడ్ నుండి కాంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తున్నారనమాట. అండ్ అలానే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యానర్స్ అనేవి ఫిల్మ్ రిలేటెడ్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ బ్యానర్స్ అనేవి కోజికోడ్ నుండే రావడం అనేది జరిగిందనమాట. అండ్ థౌజండ్స్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ప్రజలు చదువుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ. సో కేరళలోని అన్ని డిస్ట్రిక్ట్స్ ఆర్ సిటీస్తో కంట్రిబ్యూట్ చేస్తే అంటే కంపేర్ చేసినట్లయితే ఈ నార్థరన్ కేరళ అయిన కోజికోడ్ వచ్చేసరికి లిటరేచర్లోని కేరళలోని హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ చేయడం వలన UNCCN వచ్చేసరికి ఈ యొక్క పర్టికులర్ సిటీస్ నెట్వర్క్ అనే ట్యాగ్ అనేది యాక్చువల్లీ ఈ యొక్క కోజికోడ్కి సిటీలోని కేరళలోని ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్. అండ్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి యూ విల్ కమ్ టు నో UNCCN. అయితే ఇంతకీ వీళ్ళు చేస్తున్నారు అంటున్నారు కదా మేడం. ఈ UNCCN అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, దీని ఫుల్ ఫామ్ అనమాట. అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ అండర్లోని ఆర్గనైజేషన్ అనమాట. క్రియేటివ్గా అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్స్ అనేది చెప్పాను కదా, దాంట్లో ఎవరైతే క్రియేటివ్గా ఆలోచిస్తారో మనుషులు కాదు, సిటీస్ అన్నమాట. సో వాటి యొక్క లింక్ని నెట్వర్క్ కింద క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్వాలియర్ కానీ హైదరాబాద్ కానీ వారణాసి కానీ కోజికోడ్ కానీ ఇండియాలోనే ఉన్న ఈ సిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాయన్నమాట క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని. అలాగా గ్లోబల్ లెవెల్లోని టోటల్లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్లోని ఒక 300+ సైట్స్ని క్రియేటివ్ సిటీస్ కింద ఈ పర్టికులర్ ఫీల్డ్స్లోని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎవరు? UNCCN వాళ్ళు అనమాట. అయితే ఇది ఎప్పుడు క్రియేట్ అయింది? 2004లోని దీన్ని క్రియేషన్ అనేది జరిగింది. క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 2004 అనమాట. అండర్
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ బాడీ అండర్లోని క్రియేట్ అయిన బాడీ UNCCN అన్నమాట మెయిన్. అయితే దీని తాలూకా మెయిన్ ఇంట్రెస్ట్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ప్రమోట్ కోఆపరేషన్ అన్నమాట ఎమంగ్ సిటీస్ మధ్య కోఆపరేషన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి దేని రిలేటెడ్? క్రియేటివిటీ రిలేటెడ్ కోఆపరేషన్ అనేది సిటీస్కి మధ్య చేయడానికి ఫర్ అర్బన్ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజెస్ అవన్నీ జరుగుతున్నాయి, అర్బనైజేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, అండ్ తర్వాత కల్చర్ అనేది చేంజ్ అయిపోతుంది అప్పటి వరకు ఉన్నవి. సో ఇలాంటివన్నీ కూడా అడ్రస్ చేయడానికి కొత్త న్యూ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి రావాలి. అర్బన్ ప్రాబ్లమ్స్ అనేవి అర్బన్ టైప్స్లోనే సొల్యూషన్స్ అనేవి క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి ఈ సిటీస్ని నెట్వర్క్స్ కింద క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు రికగ్నిషన్ వచ్చింది అనుకోండి, జనరల్లీ మనం ఏమనుకుంటాం, ఓకే కోజికోడ్ తాలూకా లిటరేచర్ అనేది ఉంది, లేదా వారణాసి మ్యూజిక్ అనేది బాగుంటుంది, గ్వాలియర్ మ్యూజిక్ అనేది బాగుంటుంది, అలాంటివి మనం వినడం కానీ స్ప్రెడ్ చేయడం కానీ ప్రాపగేట్ చేయడం చేస్తాం. అలాగే గ్లోబల్ లెవెల్లో కూడా ఇండియాలోనే ఒకే ఈ పర్టికులర్ సిటీకి ఇలా వచ్చింది అది స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ యొక్క పర్టికులర్ సిటీకి టూరిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ టూరిజం వల్ల ఏంటి, ఇంకా కాంట్రిబ్యూషన్స్ అనేవి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ దానివల్ల ఏంటి అంటే సస్టైనబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సస్టైనబిలిటీ అంటే ఏంటి? ఈ రోజు ఉండడమే కాదు, ఈ రోజు మనకు ఉందంటే రేపు ఉంటుందో లేదో తెలీదు. ఇంతకుముందు మనకు లైక్ ఆంధ్రాలోని కూడా ఇట్ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ నన్నయ, తిక్కన, ఎర్రన ఇలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనకి చాలా హిస్టరీ అనేది ఉంది. కానీ ఈరోజు ఎంతమందికి తెలుసు మనలో నన్నయ, తిక్కన, ఎర్రన ఎవరు ఏంటి అనేది? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుంది? మన పాత హిస్టరీ ఏదైతే ఉందో, మన క్రియేటివ్ థింకింగ్, మన సిటీస్ నుండి, మన ప్లేసెస్ నుండి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని మనం మర్చిపోతున్నాం అనమాట. సో అందుకే అవి రికగ్నిషన్ కింద ఉంచుతూ అండ్ అవి అందరికీ గుర్తుండాలి అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ ట్యాగ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల అటు టూరిజం పెరుగుతుంది, ఇటు అర్బన్ సొల్యూషన్స్ అనేవి దొరుకుతుంది, గ్రాడ్యువల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతుంది, అది దాని తాలూకా సస్టైనబిలిటీ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ నుండి ఏంటి, కోజికోడ్కి ఇంకా ఎక్కువగా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది, ఇంకా ఇవి డెవలప్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సల్ రికగ్నిషన్ అనేది వచ్చింది కాబట్టి యునైటెడ్ నేషన్స్ ద్వారా. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ మెయిన్ ఈ UNCCN తాలూకా మెయిన్ టార్గెట్ ఏంటి? యునైటెడ్ నేషన్స్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లోని గోల్ నెంబర్ 11 ఉంటుంది. ఆ గోల్ నెంబర్ 11 అచీవ్ చేయడానికి ఇదొక పర్టికులర్ థింగ్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అదే ఏంటి? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సో అర్థం ఏంటి? అర్బనైజేషన్ వల్ల ఏవైతే కొత్త ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ థింగ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అలానే వి ఆల్సో నీడ్ టు నో అబౌట్ ఓకే UN గురించి కూడా యూ నీడ్ టు నో. యునైటెడ్ నేషన్స్, యునెస్కో, ఎందుకంటే దీని కంట్రోల్లోనే క్రియేట్ అయింది కాబట్టి ఇది UN తాలూకా స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. ఏది? ఈ యునెస్కో ఆర్గనైజేషన్ అనమాట. మెయిన్ ఏంటి? దేనికోసం? ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కోసం. దేని రిలేటెడ్? ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, సైన్సెస్ రిలేటెడ్ కానీ, అండ్ కల్చర్ రిలేటెడ్. సో దీనికోసం క్రియేట్ అయిన బాడీయే ఇది. దీన్ని ఎప్పుడు క్రియేట్ చేశారు? సేమ్ యాజ్ ఇన్ ద ఇయర్ 1945. అండ్ దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ కానీ ఇవంతా కూడా ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? పారిస్, ఫ్రాన్స్లో లొకేట్ అయి ఉండడం జరిగింది. సో పారిస్ గురించి నేను ఇంకా ఎవరికి చెప్పాల్సిన అవసరం అనేది లేదు వేరేగా. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పారిస్, ఫ్రాన్స్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అయితే ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ గురించి కానీ ఆర్ UN గురించి కానీ మనం తెలుసుకోవడం అనేది జరిగింది. అండ్ అయితే ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ ఈ CCN తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటి
అంటే అసలు దేనికోసం ఇది క్రియేట్ చేయడం అనేది జరిగింది అండ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలన్నమాట. మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లోని సిటీస్ కోసం క్రియేట్ చేసిందనమాట. సో ఆబ్వియస్లీ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కోసం, షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ కూడాను మేయర్ లెవెల్లోని క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ తాలూకా మెంబర్స్ అందరికీ మధ్య మేయర్స్కి మీటింగ్స్ అనేవి జరుగుతాయి. సో దాని ద్వారా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటారు. అండ్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎవరైనా ఉందంటే ఆ కొత్త సొల్యూషన్ అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ డిఫరెంట్ ఐడియాస్ అనేవి వస్తాయి. ఇంకా క్రియేటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్లో కానీ ఎట్సెట్రా. ఇదంతా కూడా చేయడానికి అనమాట ఎస్పెషల్లీ. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ వీటి మీద రీసెర్చెస్ అవి చేయటానికి కానీ అండ్ అలానే ప్రోగ్రామ్స్ అవి వీటి మీద కండక్ట్ చేయడానికి, ఇంకా గ్లోబల్ లెవెల్లోని అవేర్నెస్ అనేది తీసుకొని వెళ్ళడానికి అనమాట. అండ్ అలానే ఎక్స్పీరియన్స్ అనేవి, ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో క్రియేటివిటీలోని వాటిల్ని ఇన్ఫ్యాక్ట్ స్ప్రెడ్ చేయడానికి. ఓకే, సో వీటి కోసం యుఎన్సిసిఎన్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో యాన్యువల్ కాన్ఫరెన్సెస్లోని ఇవన్నీ కూడా జరుగుతాయి. సో యాన్యువల్ కాన్ఫరెన్సెస్ అనేవి ఇన్ఫ్యాక్ట్ అది కూడా మనకి ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి లైక్ 2022లోని ఈ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో శాంటోస్లోని అవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి 2023 టర్కీలోని ఇస్తాన్బుల్లో జరగబోతుంది. అండ్ 2024కి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఎక్కడ జూలైలో జరగబోతుంది అనమాట, బ్రాగా పోర్చుగల్లోని లొకేట్ అయ్యి ఉన్న బాగాలోని జరగబోతుంది అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద లైక్ యుఎన్సిసిఎన్ రిలేటెడ్ అనమాట. సో దీనివల్ల ఏంటి, అర్బనైజేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అండ్ కొత్త క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, పాపులేషన్ పెరిగిపోవడంలో కానీ, డే బై డే క్రియేటివిటీ రెడ్యూస్ అయిపోవడంలో కానీ, వీటన్నిటికీ గల ప్రాబ్లమ్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ ఐడెంటిఫై చేసి ఒక టైలర్ ఫిట్ అప్రోచ్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఏ సిటీస్లోని ఏంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడంలోని ఇంకా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కదా. సో ఇంతకుముందు 2015లోని 2 సిటీసే ఉండేవి, తర్వాత 2017లో ఇంకో 2-3 సిటీస్ యాడ్ అయ్యాయి, ఆ తర్వాత 2019, 2021లో ఒక్కొక్క సిటీ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇయర్ ఇంకొక 2 సిటీస్ అనేవి యాడ్ అయ్యాయి. అలా గ్లోబల్ లెవెల్లో టోటల్ 300+ సిటీస్కి ఇచ్చారనమాట. సో ఈ విధంగా కాంపిటీషన్ ద్వారా ఇంకా పెరుగుతుంది, దానివల్ల ఇంకా టూరిజం అనేది పెరుగుతుంది. అండ్ అలానే క్రియేటివిటీ అనేది ఎస్పెషల్లీ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, లిటరేచర్ వాటిల్లోని ఇంక్రీజ్ అయ్యే స్కోప్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అండ్ కోజికోడ్ గురించి కానీ, దాని లొకేషన్ గురించి కానీ అండ్ వీటన్నిటి గురించి, ఇన్ఫ్యాక్ట్ ఆ బాడీస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ ఇంకొక బర్నింగ్ ఇష్యూ వచ్చినప్పుడు వీ షల్ మీట్ అగైన్. అండ్ ఎస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దీని తర్వాత దీని బేసిస్ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బట్ జస్ట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు ఎలా అయితే కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఒక కోజికోడ్కి ఇచ్చిన దాన్ని మనం ఎంత అయితే ఇంటర్ కనెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్తో సహా నేర్చుకున్నామో, అదేవిధంగా ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ కూడాను మీరు అలాగే నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దివాళీ సెలబ్రేషన్స్లోని. ఈ కోర్స్ మీద ప్రెజెంట్ మీకు ఫ్లాట్ 50% ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే. అయితే దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. దీంట్లోని ఈ 5,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ యూపీఎస్సీ మీరు క్లియర్ చేసినంత వరకు మీకు డైలీ కరెంట్ అఫైర్ లైవ్ క్లాసెస్ అనేవి అవుతాయి, డైలీ వీక్లీ మంత్లీ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, వీక్లీ మంత్లీ టెస్ట్ అనేవి అవుతాయి, ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇన్నిసార్లు మీరు రివైజ్ చేస్తే దెబ్బకి ఎగ్జామ్కి వెళ్ళేసరికి కరెంట్ అఫైర్స్ గుర్తుండిపోతుంది కూడా. అయితే నాట్ జస్ట్ ఫ్రమ్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి కానీ, లైవ్ మింట్ నుండి, పిఐబి, డౌన్ టు అర్త్, ఇలాంటి డిఫరెంట్ పేపర్స్ అనేవి కూడా కవర్ చేస్తాం. ఓకేనా? సో ఎస్,
వి షల్ సీ ఎ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం ట్రై చేస్తాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ cities is not a part of UN Creative Cities Network. నోట్ అనేది హైలైట్ చేసుకోండి. ఆప్షన్ ఏ కోజికోడ్, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి వారణాసి. అండ్ ఏది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. We shall meet again tomorrow. Till then, take care.